అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను 9th క్లాస్ మ్యాథ్స్లో చాప్టర్ 1 ఎక్సర్సైజ్ 1.1లో 8th ప్రాబ్లం. ఆల్రెడీ మనకు 7 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ 8th ప్రాబ్లం చూడండి. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్ నెంబర్స్ ఇన్ p/q ఫార్మ్ అన్నారు. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్లాసెస్లో నేర్చుకున్నారు, చేశారు. బట్ మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన డెసిమల్ ఫామ్ ని p/q ఫామ్ లో రాయాలి. మనకి సింపుల్ గా ఇక్కడ పీరియాడిసిటీ ఇచ్చారు. సింపుల్ గా ఇస్తే డెసిమల్ ఫామ్ లో రాయడం ఎలాగో తెలుసు, ఇది కూడా మీకు వచ్చు. బట్ మళ్ళీ ఇది డిఫరెంట్ మెథడ్. ఇక్కడ పీరియాడిసిటీ 5 బార్ అన్నాడు, 0.5 బార్ అన్నాడు. పీరియాడిసిటీ వస్తే దీనికి ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ లెట్ x ఈక్వల్స్ టు, మనం దీన్ని ఏమని రాస్తాం, 0.555 అప్ టు సో ఆన్ అని రాస్తాం. ఓకే, మల్టిప్లై బోత్ సైడ్స్. ఇక్కడ మనకి ఇచ్చిన దాన్ని x ఈజ్ ఈక్వల్స్ టు 0.55 అప్ టు సో ఆన్ అనుకున్నాం. ఓకేనా, 5 బార్ని మనం ఇలాగే రాస్తాం. బోత్ సైడ్స్ విత్ 10 ఎందుకంటే ఇక్కడ పీరియాడిసిటీ వచ్చేసి 1 ఉంది కాబట్టి మనం 10తో బోత్ సైడ్స్ మనం మల్టిప్లై చేస్తాం. ఓకే, సో 10 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 0.555 అప్ టు సో ఆన్. ఓకే, మీకు ఇక్కడ తెలుసు ఆల్రెడీ, మనం దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూ ఎలా మారుతుందో. ఓకే, సో 10x, ఇదేమో ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇది 10 ఇంటూ ఎక్స్ 10x. ఇక్కడ 10 ఇంటూ 0.555 అంటే ఇక్కడ జీరోకి ఇక్కడ మనకి ఇది 10, ఓన్లీ 10 ఉంది కాబట్టి ఈ పాయింట్ ముందుకి 1 డిజిట్కి ముందుకి పోతుంది. ఇక్కడ 1కి పాయింట్కి క్యాన్సిల్. ఇక్కడ 0 ఉంది కాబట్టి 1 డిజిట్కి ముందు పాయింట్ పోతుంది. ఇది సింపుల్ లాజిక్, గుర్తుంచుకోవాలి. 5.555 అప్ టు సో ఆన్ ఇలా. ఓకేనా, ఇది ఈక్వేషన్ 2. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేయాలి. ఓకే, ఈక్వేషన్ 2 ఏంటి, 10x ఈక్వల్స్ టు 5.555 అప్ టు సో ఆన్. ఈక్వేషన్ 1 ఏంటి, x ఈజ్ ఈక్వల్స్ టు 0.555 అప్ టు సో ఆన్. ఓకే, మైనస్ చేయాలి. ఓకే, ఇక్కడ 0 0 0 పాయింట్, ఇక్కడ 5 మైనస్ 0 5 అండ్ 10x మైనస్ ఎక్స్ 9x. ఓకే, 9x ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకే, x ఈజ్ ఈక్వల్స్ టు 5/9 అంటే ఇక్కడ మనకి ఇది ఏంటి, p/q ఫామ్లో వచ్చింది. సో మనకి ఇక్కడ 0.5 ఇది డెసిమల్ ఫామ్, దీని యొక్క p/q ఫామ్ ఏంటి, 5/9 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, దీంట్లో సెకండ్ వన్ చూడండి, 3.8 బార్. ఓకే, సో సేమ్ ఇంతకు ముందు లాగానే లెట్ x ఈజ్ ఈక్వల్స్ టు 3.88 అప్ టు సో ఆన్. ఇది ఈక్వేషన్ 1. ఇక్కడ ఓన్లీ 1 నెంబర్కి 1 డిజిట్కి మాత్రమే పీరియాడిసిటీ ఉంది కాబట్టి మల్టిప్లై both sides with 10. ఓకే, ఓన్లీ 1 డిజిట్కి మాత్రమే ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేస్తాం. సో 10 ఇంటూ 10 ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1ని మనం 10తో బోత్ సైడ్స్కి మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, 10 ఇంటూ 3.888 అప్ టు సో ఆన్. ఓకే, సేమ్ ఇంతకు ముందు లాగానే ఇక్కడ 10తో మల్టిప్లై, ఇక్కడ 10 ఇంటూ ఎక్స్ 10x. 10తో మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడ 1కి బదులు మనం ఇది క్యాన్సిల్ అవుతుంది అనుకుంటాం. ఈ 0కి పాయింట్ ఒక నెంబర్ ముందుకెళ్తుంది. ఓకేనా, అంటే 38.888 అప్ టు సో ఆన్. ఓకేనా, ఇది సింపుల్ లాజికల్గా గుర్తుంచుకోండి. మీరు లాజికల్గా గుర్తుంచుకుంటే ఈజీ అవుతుంది. ప్రతిదానికి మల్టిప్లై చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు 9th క్లాస్కి వచ్చేసారు కాబట్టి లాజికల్గా గుర్తుంచుకోవడం నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది ఈక్వేషన్ 2. సేమ్ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. ఓకే, ఈక్వేషన్ 2 ఏంటి, 10x మైనస్
10x is equals to 38.888 up to so on. Equation 1, x is equals to 3.888 up to so on. Okay, ఇక్కడ 0.38 minus 3 35 equals to 10x minus x 9x is equals to 35 and x is equals to 35 by 9 అంటే మనకేంటి దట్ ఈస్ x is equals to అంటే x means 3.8 bar equals to 35 by 9 అనేది దీని యొక్క p by q ఫార్మ్. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూడండి. 0.36 బార్, ఇక్కడ 2 digits కి బార్ ఇచ్చాడు. సో లెట్ x is equals to 0.36 బార్ అంటే 36 బార్ ఏమని రాస్తాం, 36 అప్ టు సో ఆన్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ 100 ఎందుకు తీసుకుంటున్నాం, 2 నెంబర్స్ కి పీరియడ్సిటీ ఉంది కాబట్టి 100 తీసుకుంటున్నాం, 2 digits. ఓకే, విత్ 100 ఆన్ బోత్ సైడ్స్ b/s అంటే బోత్ సైడ్స్. ఇవన్నీ షార్ట్ కట్స్ మీరు ఇప్పటి నుంచి నేర్చుకోవాలి. ఓకే, 100 into x is equals to 100 into 36 0.36 ఇలా. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏమని రాస్తాం, 100 into x 100x is equals to ఇక్కడ పాయింట్ కి 1 కి కట్, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 digits కి ముందు పాయింట్ జరుగుతుంది. ఓకేనా, 36.363636 అప్ టు సో ఆన్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 ఇవన్నీ సేమ్ ప్రాసెస్. ఓకే, ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1, 100x is equals to 36.363636 up to so on. ఇది ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 1 is x is equals to 0.363636 up to so on. మైనస్ ఇక్కడ 100x మైనస్ x అంటే 100 మైనస్ 1 అంటే 99x is equals to 0.36 మైనస్ 0 అంటే 36 వస్తుంది మనకి. ఓకే, 36 వస్తుంది. సో ఇక్కడ 99x is equals to 36, x is equals to 36 by 99. ఇది మనకి 3 టేబుల్లో పాసిబుల్ అవుతుంది. 3 1s 3 2s 3 3s 3 3s అండ్ 3 1s 3 1s 3 4s అంటే x is equals to 4 by 11. ఓకే, x means 0.36 బార్ ఈక్వల్స్ టు 4 by 11. ఈ డెసిమల్ ఫామ్ యొక్క రేషనల్ ఫామ్ వచ్చేసి 4 by 11. ఓకే, నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ ఏమిచ్చాడు, 3.127. ఓకే, 7 కి బార్ అంటే ఇది x is equals to 3.127 బార్. 7 బార్ మనం ఏమని రాస్తాం, 7. ఇది ఈక్వేషన్ 1. సో ఓన్లీ 1 నెంబర్ కి అంటే 1 డిజిట్ కి మాత్రమే పీరియాడిసిటీ ఉంది కాబట్టి మల్టిప్లై విత్, మీరు చెప్పండి, మీరు అనుకోండి. ఓకే, 10 మల్టిప్లై విత్ 10 multiply equation 1 with 10 on both sides. ఓకే, 10 తో both sides కి మనం మల్టిప్లై చేస్తున్నాం ఈక్వేషన్ 1 ని. 10 into x equals to 10 into 3.127 up to so on. ఓకే, 10 into x 10x, ఇక్కడ 1 కి పాయింట్ కి క్యాన్సల్, ఇక్కడ 1 0 ఉంది కాబట్టి 1 డిజిట్ పాయింట్ ముందుకెళ్తుంది. 31.277 up to so on. ఓకే, ఇది ఈక్వేషన్ 2. సేమ్ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. ఓకే, ఈక్వేషన్ 2 10x is equals to 31.277 up to so on. ఈక్వేషన్ 1 ఏంటి, x is equals to 3.1277 up to so on. ఓకే, ఇక్కడ 0 and 7 minus 2 5, 2 minus 1 1,
అండ్ 31 మైనస్ 3 మనకి ఇది ఎంత అవుతుంది 31 మైనస్ 3 28.15 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 10x మైనస్ x 9x. సో 9x ఈజ్ ఈక్వల్స్ టు 28.15. ఓకే 28.15. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 28.15/9 అని రాస్తాం. ఓకే ఇక్కడ పాయింట్ని డెసిమల్ ఫామ్ని మనం రిమూవ్ చేయాలి. సో దానికోసం అని 28 ఇక్కడ పాయింట్కి బదులు ఇక్కడ పాయింట్ ఉంది, దీనికి ఆల్రెడీ మనకి ఇక్కడ 1 పాయింట్కి బదులు ఇంటూ 1. ఓకే 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros అంటే 28.15/9 ఇంటూ 100 900. ఓకే 9 ఇంటూ 100 900. మనం దీన్ని డివిజన్ చేద్దాం. మనకి ఇది 5 టేబుల్తో పాసిబుల్ అవుతుంది. 5 1s 5, ఇక్కడ రిమైనింగ్ 4 మిగులుతుంది అంటే 5 8s 40. ఓకే 0 రాయండి. ఓకే నెక్స్ట్ 5 5s 25 అండ్ ఇక్కడ 3 మిగులుతుంది. 5 6s 30, ఇక్కడ 1 మిగులుతుంది. 5 3s 15 అంటే 563/180 ఈజ్ ద ఆన్సర్. ఓకే 127 బార్ యొక్క p/q ఫామ్ వచ్చేసి 563/180 ఈజ్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ 9th వన్ ఇక్కడ చూడండి. వితౌట్ యాక్చువల్లీ డివైడింగ్ ఫైండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ టర్మినేటింగ్ డెసిమల్స్ అన్నాడు. ఇక్కడ ఇదేమన్నాడంటే క్వశ్చన్ వితౌట్ యాక్చువల్లీ డివైడింగ్, మనం డివిజన్ చేయకుండా కింద ఇచ్చిన నెంబర్స్లో ఏవి టర్మినేటింగ్ డెసిమల్స్ అన్నారు. టర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, బట్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను. టర్మినేటింగ్ అంటే మనకి డివిజన్ చేసేటప్పుడు, ఓకే డివిజన్ చేసేటప్పుడు రిమైండర్ 0 వస్తే టర్మినేటింగ్. నాన్ టర్మినేటింగ్ అంటే రిమైండర్ 0 రాకుండా కంటిన్యూ అవుతే అవి నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. ఓకే ఇవన్నీ సింపుల్ లాజికల్గా గుర్తుంచుకోవాలి. దీంట్లో ఫస్ట్ వన్ 3/25 అని అన్నాడు కదా, ఇక్కడ మనం దీన్ని డివిజన్ చేయకుండా ఇది టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా చెప్పాలి. ఓకే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే చెక్, ఇక్కడ డినామినేటర్ని మనం చెక్ చేయాలి. ఓకే డినామినేటర్ని చెక్ చేసి డినామినేటర్లో 2s కానీ ఆర్ 5s, ఓకే 2s కానీ ఆర్ 5s ఆర్ 2s కానీ ఆర్ 5s లేదా బోత్ కాంబినేషన్ అంటే 2 5 కాంబినేషన్లో ఉంటే అవి మనకి టర్మినేటింగ్ డెసిమల్స్. ఓకే టర్మినేటింగ్ డెసిమల్స్. ఓకే అది సింపుల్ లాజికల్గా గుర్తుంచుకోవాలి. నేను ఇది క్లియర్గా రాస్తాను చూడండి. ఫస్ట్ చెక్ ద డినామినేటర్ if it consists of 2s or 5s or both combination అంటే 2,5 combination then only it reduces to a terminating decimal. సో ఇక్కడ మనం డినామినేటర్ని చెక్ చేస్తే 2,5 ఉంది అంటే 2, ఇది మనకి ఏమవుతుంది, దీన్ని ఏమని రాయొచ్చు 5 × 5 అని రాయొచ్చు. అంటే ఇది మనకి ఏంటి టర్మినేటింగ్ డెసిమల్. ఓకే టర్మినేటింగ్ డెసిమల్ ఇది మీరు క్లియర్గా రాసుకోండి. ఇది ఫస్ట్ వన్ ఆన్సర్. 25 మనం ఏమని రాస్తాం 5 × 5 అంటే టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకే నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ వన్ చూడండి. 11/18. ఓకే మనం 11/18ని ఏమని రాయొచ్చు, డినామినేటర్ ఈజ్
18. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు, 2 5 రాయరా, 2 5 అంటే 10. నెక్స్ట్ మనకి 18 రావాలి కాబట్టి పాసిబుల్ అవ్వదు. 2 3 6, 6 3 18. సో ఇక్కడ మనకి 2 ఓన్లీ, బోత్ కాంబినేషన్. అంటే ఇక్కడ 5 కూడా ఉంటే ఇది టర్మినేటింగ్ డెసిమల్, బట్ ఇట్స్ నాట్. ఇదేమవుతుంది మనకి నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 13/20 అన్నాడు. మనం దీన్ని ఏమని రాయొచ్చు, ఇక్కడ డినామినేటర్ ఈజ్ 20. 20ని మనం ఏమని రాస్తాం, 4 5 20. 4ని ఏమని రాయొచ్చు, 2 2 4 ఇంటూ 5. అంటే ఇక్కడ మనకు డినామినేటర్ 2, 5 కాంబినేషన్లో ఉంది. సో ఇది ఏమవుతుంది, టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకే, జస్ట్ మనం ఇక్కడ డినామినేటర్ని మాత్రమే చెక్ చేయాలి. ఇక్కడ వితౌట్ డివైడింగ్ అన్నాడు. ఓకేనా, నెక్స్ట్ 41/42. ఓకే, 41/42. ఇక్కడ డినామినేటర్ ఈజ్ 42. ఓకే, 42ని మనం ఏమని రాస్తాం, 2 3 6, 6 7 42. ఓకే, మనకి ఇక్కడ ఇది 2, 5 కాంబినేషన్లో లేదు కాబట్టి ఇట్స్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, క్లియర్. దీంతో మనకి ఎక్సర్సైజ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 2 స్టార్ట్ చేస్తాను. ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.